తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 3,911 సర్పంచ్ పదవుల కోసం 12,782 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 29,917 వార్డు సభ్యస్థానాలకు 71,071 మంది పోటీ పడుతున్నారు. రెండో విడతకు సంబంధించి 5 చోట్ల సర్పంచ్ స్థానాలతో పాటు 108 వార్డులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికలు రద్దయ్యాయి. అలాగే 415 సర్పంచ్ పదవులు, 8,307 వార్డులు ఏకగ్రీవమైనట్టుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. ఇక పోలింగ్ ముగియగానే ఏజెంట్ల సమక్షంలో బాక్సులను సీల్ వేసి మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో సర్పంచ్ పదవికి సగటున 4 బరిలో నిలవగా వార్డు సభ్యస్థానాలకు సగటున 2-3 పోటీ పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, సెకండ్ ఫేజ్ సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎస్ కార్తీక్, సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ పంచాయతీ ఎన్నికలకు ఆ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభించబోతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేసింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో 3,911 గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగనున్నాయి. సో మొత్తం 29,903 వార్డులకు గాను కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ఎన్నికల కవరేజ్లో ఉన్నాం. సో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కనుక చూసుకుంటే 178 గ్రామ పంచాయతీలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సో 13 గ్రామ పంచాయతీలకు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. 13 గ్రామాలకు సంబంధించినటువంటి ఏకగ్రీవాలతో 8 గ్రామ పంచాయతీలకు ఇప్పటికే సర్పంచ్లను తో పాటు వార్డు మెంబర్లను కూడా పూర్తి స్థాయిలో ఏకగ్రీవంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కేవలం 5 గ్రామాల్లో మాత్రమే వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక మొత్తం ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ మొత్తం కూడా ప్రారంభం చెప్పుకోవచ్చు. అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. సో ఇటు రంగారెడ్డి జిల్లాలో రెండో దశ పంచాయతీకి ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా చివరి స్థాయి వరకు కూడా ఓటర్లను ప్రలోభ పెట్టే పనిలో ఉన్నట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే మనం మొదటి ఫేజ్ ఎన్నికల్లో చూసాము. సో ఒక్క ఓటుతో ఓడిపోయినటువంటి అభ్యర్థులను చూసాము. అలాగే సమానంగా వచ్చినటువంటి అభ్యర్థులకు లాటరీ ద్వారా విన్ అయినటువంటి పరిస్థితిని కూడా చూసాం. ఈ నేపథ్యంలో సో రెండో ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం చేస్తారని చెప్పుకోవచ్చు. ఇది గ్రామానికి సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి సో ఒక్క ఓటు కూడా కీలకంగా భావించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అభ్యర్థులు చివరి నిమిషం వరకు కూడా ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం చూడొచ్చు ఓటర్లు ఎలక్షన్లకు సంబంధించి ఎవరైతే వికలాంగులు ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేసింది అని చెప్పుకోవచ్చు ఎన్నికల కమిషన్. సో మధ్యాహ్నం 1 గంట వరకు ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. సో 2 గంటల నుంచి సాయంత్రం వరకు కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. సో ఇప్పటికే ఆ పోలింగ్ బూత్లలో ఆయా ఏజెంట్ ఎవరైతే అభ్యర్థులు పోటీలో ఉన్నారో సో వారికి సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా ఉన్నారు. వారి సమక్షంలోనే ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇది పూర్తిగా కూడా ఆ పార్టీలకు సంబంధం లేనటువంటి ఎన్నికలు అయినప్పటికీ కూడా ఆ పార్టీ రంగు పులుపుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏదైతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారో వారికి మద్దతుగా నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రతిష్టాత్మకంగా ఇటు పార్టీలు కూడా ఈ ఎన్నికలను తీసుకున్నట్టుగా భావించవచ్చని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇటు రంగారెడ్డి జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికలు కూడా చాలా ప్రశాంతంగా జరిగాయి. రెండో దశ ఎన్నికలు అయితే ప్రస్తుతానికి ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్తిక్, థ్యాంక్ యూ దిలీప్. తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైపోయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలి దశలో 28 మండలాల్లో ఎన్నికలు జరగ్గా ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 23 మండలాల్లో రెండో దశలో పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ ప్రారంభం కావడంతో ఇప్పుడిప్పుడే ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. మరోవైపు పలు పోలింగ్ కేంద్రాల వద్ద సదుపాయాల లేమి కనిపిస్తోంది. దీంతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు.
నల్గొండ ఉమ్మడి జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే మొదటి దశ పోలింగ్ అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసినటువంటి నేపథ్యంలోనే రెండో దశ పోలింగ్ను కూడా ఆ ప్రశాంత వాతావరణంలో ఏదైతే ముగించేందుకైతే అధికారులు అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి నల్గొండలో చూసుకున్నట్లయితే మొదటి దశలో 13 మండలాల్లో ఎన్నికలు జరగగా రెండో దశలో ప్రస్తుతం 10 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 231 పంచాయతీలు, 2408 వార్డులకి నోటిఫికేషన్ రాగా 38 సర్పంచ్ పదవులతో పాటు 553 వార్డులు ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే రెండో దశలో ప్రస్తుతం ఏకగ్రీవాలు మినహా 241 పంచాయతీలకి 1832 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 4684 మంది బరిలో ఉన్నారు. దీనికోసం పోలింగ్ కోసం 1832 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలోనే నల్గొండ జిల్లాలో 3,28,016 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సూర్యాపేట జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తం 23 మండలాలు ఉండగా తొలి దశలో అక్కడ 8 మండలాల్లో పోలింగ్ జరగా ప్రస్తుతం మరొక 8 మండలాల్లో రెండో దశలో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 181 పంచాయతీలతో పాటు 1628 వార్డులకి నోటిఫికేషన్ వచ్చినటువంటి నేపథ్యంలోనే 23 సర్పంచ్, 339 వార్డులు ఏకగ్రీవమైనటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం 158 సర్పంచ్తో పాటు 1287 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 3717 మంది అభ్యర్థులు ప్రస్తుతం అయితే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 2,35,137 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తం 5 మండలాల్లో రెండో దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశలో 6 మండలాల్లో జరిగినాయి. రెండో దశలో మాత్రం 5 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అక్కడ 17 మండలాలు ఉండగా ప్రస్తుతం అయితే చూసుకున్నట్లయితే 150 పంచాయతీలకి అదే సమయంలో 1332 వార్డులకి నోటిఫికేషన్ రాగా ప్రస్తుతం 10 సర్పంచులతో పాటు 171 వార్డులు ఏకగ్రీవమైనటువంటి నేపథ్యంలోనే 140 సర్పంచ్ పదవులతో పాటు 1161 వార్డులకి ప్రస్తుతం అయితే రెండో దశలో ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం 2,27,016 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రస్తుతం అయితే పోలింగ్ కేంద్రాలకైతే 2,27,016 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కడ కూడా ఎలాంటి చెదురుమదురు ఘటనలు జరగకుండా పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలను అక్కడ అదనపు బలగాలను కూడా మోహరించామని చెప్పేసి జిల్లా ఎస్పీ ఇటు నల్గొండతో పాటు అటు సూర్యాపేట అటు యాదాద్రికి సంబంధించినటువంటి డీసీపీ అంటే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ డీసీపీ ఉంటారు. ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా ఉన్నతాధికారులు అయితే ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో ఇటు జిల్లా అధికారులు 3 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తున్నారు. అక్కడ ఓటేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పుడు కూడా మనం ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. ఓటేసేందుకు వస్తున్నటువంటి మహిళలకు వీల్ చైర్లు మనం తొలి దశలోనే వీల్ చైర్లు అందుబాటులో ఉంచట్లేదని చెప్పేసి మనం చెప్పినప్పుడు కూడా కనీసం రెండో దశలో కూడా వీల్ చైర్లు అందుబాటులో ఉంచకపోవడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో ఒకవేళ వికలాంగులు వచ్చినా కూడా అదే రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి నేపథ్యం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీల్ చైర్లని అందుబాటులో ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో తాగునీటి వసతితో పాటు ఇక్కడ అత్యవసరం అయితే మెడికల్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ కావచ్చు మిగిలినటువంటి సదుపాయాలను కూడా ఉంచాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. తొలి దశలో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలింగ్ నమోదైనటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అదే సమయంలో సూర్యాపేట ఇటు చూసుకున్నట్లయితే తిప్పర్తిలో కూడా దాదాపు నల్గొండ జిల్లాలో కూడా దాదాపు 80% పైగా పోలింగ్ నమోదైనటువంటి నేపథ్యంలోనే రెండవ దశలో కూడా అదే స్థాయిలో పోలింగ్ నమోదు అయ్యేందుకైతే అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. శ్రీనివాస పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.